హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంఎస్ఆర్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే అవిసె గింజల ఉండలు ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో వివరించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ముందుగా అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపే ప్రయత్నం చేస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గుండెకి మేలు చేస్తాయి. ముందుగా అవిసె గింజలు లో ఫ్లేమ్లో లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రౌండ్ నట్స్, శనగ పలుకులు కూడా టేస్ట్ కోసం మనం వేసుకుంటే బాగుంటుంది. శనగ పలుకులు కానీ, మీకు అందుబాటులో ఉంటే నువ్వులు కానీ వేయించి వాటిలో వేసుకొని ఉండలుగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను వివరించే ప్రయత్నం చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో రెసిపీలో ఏంటి ఉపయోగిస్తున్నామో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. అవిసె గింజలు ఉండలు అవిసె గింజలు వేయించి పక్కన పెట్టుకోవాలి. శనగ పలుకులు, నెయ్యి, యాలకుల పొడి, స్వీట్ కోసం బెల్లం కానీ పంచదార కానీ వేస్తే ఇన్ఫెక్షన్ అయ్యి దగ్గు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తేనె కానీ, ఖర్జూరం, ఎండి ఖర్జూరం పొడి కానీ, పచ్చి ఖర్జూరం పొడి కానీ వేసుకొని ఉండలు తయారు చేసుకొని 15 రోజులు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే 15 రోజుల వరకు పాడవకుండా మనకి అందుబాటులో ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.